తెలంగాణలో అంటే ఇంతకాలం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత ఏదైతే రుణమాఫీకి సంబంధించి కసరత్తులు, ఆ తర్వాత రేవంత్ విదేశీ పర్యటన ఇవన్నీ ముగిశాయి. ఇప్పుడు పూర్తిగా పరిపాలనపైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. సో పిసిసి అధ్యక్ష ఎన్నికకు సంబంధించి అంటే ఎవరిని పెట్టాలి దానికి సంబంధించి, అట్లాగే మంత్రివర్గ విస్తరణ, అట్లాగే నామినేటెడ్ పోస్టులు వీటన్నిటికి సంబంధించి కూడా ఢిల్లీలో పెద్దలతో కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రైట్, చూద్దాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన రేవంత్ తో పాటు రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ కానున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ మధ్యాహ్నం భేటీ అవుతున్నందున ఉదయమే తెలంగాణ నేతలతో సమావేశం జరగవచ్చు అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. కాగా మంత్రివర్గ విస్తరణలో 6గురికి అవకాశం దక్కవచ్చునని భావిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇక వాకాటి శ్రీహరి, ప్రేమసాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లేదా రామచందర్ నాయక్, ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్ తదితరులు పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ లో చేరే ముందు మంత్రి పదవి ఇస్తారని వాగ్దానం చేశారు కనుక తన పేరు జాబితాలో ఉంటుంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విశ్వసిస్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి, ఎస్టీల నుంచి బలరాం నాయక్, ఎస్సీల నుంచి సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థని అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కొచ్చు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సీఎం తో పాటు పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మున్షి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఇక కాసేపట్లోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి చేరుకుంటారు. కాసేపట్లో పిసిసికి సంబంధించినటువంటి నేతలందరూ ఏఐసిసి ముఖ్య నేతలతో, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో భేటీగానున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ కానీ పిసిసి చీఫ్ కి సంబంధించినటువంటి అంశం చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. దీనికి ఈ రోజు ఒక ముగింపు పలికే అవకాశం ఉంది. పిసిసి చీఫ్ గా ఎవరిని నియమిస్తారనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తా ఉంది. మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి చీఫ్లను కూడా నియమించాలి. తెలంగాణకు సంబంధించిన పిసిసి చీఫ్ నియామకం జాప్యం కావడం వల్ల మిగతా రాష్ట్రాల పిసిసి చీఫ్ ప్రకటన కూడా లేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏదో ఒక ముగింపు పలకాలని అధిష్టానం భావిస్తుంది. అయితే పిసిసి చీఫ్ రేసులోకి కొత్త పేర్లు కూడా కొన్ని వచ్చాయి. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పిసిసి పగ్గాలు ఇవ్వాలని పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ లేదంటే బీసీ నేతలకు పిసిసి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్క పేరుతోని ఒక షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కి పేర్లు షార్ట్ లిస్ట్ కి అయ్యాయి. ఈ ముగ్గురులో ఎవరో ఒక పేరును పిసిసి చీఫ్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఇక మంత్రి వర్గానికి సంబంధించినటువంటి విస్తరణ, ఈ 6 స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. దాంట్లో 4 స్థానాలను ప్రస్తుతం భర్తీ చేసి 2 స్థానాలను పెండింగ్ లో పెట్టాలని భావిస్తా ఉంది. దీనికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా రానుంది. ఇక రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేయాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. దానికి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్ గా పిలవాలని అనుకుంటుంది. గత 20వ తారీఖున రాజీవ్ గాంధీ జన్మదినం రోజునే దీన్ని చేయాలని అనుకున్నారు. కానీ సోనియా గాంధీ తేదీలు కుదరాక ఇది వాయిదా పడింది. ఇక రైతు కృతజ్ఞత సభ వరంగల్లో నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీనికి రాహుల్ గాంధీని చీఫ్ గెస్ట్ గా పిలవాలని అనుకున్నారు. 20వ తేదీనే దీన్ని కూడా నిర్వహించాలని భావించారు. కానీ రాహుల్ గాంధీ సమయం దొరకకపోవడంతో దీన్ని కూడా పెండింగ్ లో పెట్టారు. ఇక రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, వరంగల్లో జరగనున్నటువంటి రైతు కృతజ్ఞత సభ, ఈ 2 మీటింగ్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రానుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణకి రావడానికి ఎప్పుడు సమయం ఇస్తారో ఆ తేదీల్లో ఈ 2 మీటింగ్లు
నిర్వహించే అవకాశం ఉంది. మొత్తానికైతే చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పిసిసి చీఫ్, మంత్రివర్గ విస్తరణ, ఈ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, వరంగల్ కృతజ్ఞత సభ, ఈ 4కి సంబంధించి మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.